మా ఇంటి దగ్గర పోలీసులు పెట్టారు. ఏమన్నా పొట్ట లేకపోతే కుడి తొట్టే పోసిన కొద్ది పోతూనే ఉంది. సరే పెట్టారు సంతోషం. మాకు అంతకుముందు కూడా నేను మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా పోలీసులు ఉండేవారు, అది వేరే అంశం. ఏంటి సార్ ఇంత అక్కడి నుంచి నాకు చెప్తున్నావే సోది? ఆ సోది ఏదో వీళ్ళకి పోలీసులను పెట్టి ఏదో చిందరవందర చేసేయాలని కాపలు ఎక్కడా లేదు. పోలీసులను పెట్టి కాస్త వచ్చేటటువంటి క్యాడర్ను భయపెట్టాలనే ప్రయత్నం చేశారు. నేను వెళ్తుంటే మధ్యలో ఆపేశారు, వెళ్ళటానికి వీల్లేదని. నేను వస్తాను బాబు. ఆగు, నాకు నిద్ర వస్తుందండి. నాకు రావట్లేదు. అక్కడ ఈ పట్టాపురం సిఐ మీద కొంత నాకు ఆయనకి మధ్యన ఘర్షణ అనివార్యంగా జరిగింది. చూశాను సీసీటీవీలో మీ కాపలా బలాన్ని. సరే నేనేదో రెచ్చిపోయానని, ఆంధ్రజ్యోతి, ఈనాడు, TV5 నేనేదో రెచ్చిపోయి దౌర్జన్యం చేయబోయానని. చూడు ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? పట్టుకుంటే పని మార్గం లేదా? పోలీసులు లెక్క చేయలేదని ఇలాంటి మాటలు మాట్లాడుతూ రాశారు. అది నిజం సార్, ఒక్కకు కూడా రాలేదు కదా, కనపడుతుంది కదా. నువ్వు చెప్పేదేంటి? ఏంటో తెలుసు, అది గుంటూరు కలెక్టరేట్ వద్ద మాజీ మంత్రి అంబటి రాంబాబు దౌర్జన్యం. వీడెవడండి బాబు? ఆ నాన్నే అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత. అంబటి రాంబాబు దౌర్జన్యం చేశాడంట. చూశారు మీరు వీడియోస్. ఎరా అంతా బానే ఉందా? ప్రతినిధి బృందాన్ని మాత్రమే అనుమతిస్తామన్న పోలీసులతో అంబటి వాగ్వాదం. ఏంటి మమ్మీ ఎవడీడు? ప్రతినిధి బృందాన్ని మాత్రమే కలెక్టర్ గారి ఆఫీసులోకి ఎంట్రన్స్ ఇస్తాము, అంతా బాగానే ఉంది కానీ వాళ్ళు రానియము అంటే వాళ్ళతో దౌర్జన్యాన్ని దిగానంట. పోసుకుని వెళ్తాం, ఏం చేస్తామంటూ సిఐతో వాగ్వాదానికి దిగిన అంబటి. అంటే కనిపించాను దిక్మల్లోళ్ళు కాదనమాట. నిన్న కలెక్టర్ ఆఫీసులోకి వెళ్ళటం కోసం అంటే నేను తగదబడింది. విన్నారుగా మీరు. పోటీ దినం పేరుతో గుంటూరు కలెక్టరేట్ వద్ద కార్యక్రమం. సరే అది వేరే కార్యక్రమం జరిగింది, అది వేరే అంశం. మీరే భలే ఒప్పుకున్నారా? ఎంత వక్రీకరించి తోసుకెళ్తాం, ఆపుకోండి అంటూ అంబటి రాంబాబు దౌర్జన్యం. ఏం చేయాలో చెప్పాడు, మీరేంట్రా? జరిగింది ఎక్కడ? మాకు జరగదు సార్. నా మీద FIR కూడా కట్టారు, అది వేరే విషయం. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. ఎంత తప్పుడు రాత రాస్తాడేంటి అంటున్నా. కక్ష. అరే నాగరాజు, ఆఖరిలోనే ఖాయం చేసుకో. కేసు రిజిస్టర్ చేశారు నా మీద. స్ట్రోక్ మీద స్ట్రోక్. భయపడతానా? మీ కేసుకు నేను భయపడతానా? ఏందిరో వాల్యూమ్ పెంచినావు? పెంచగా నేను చూసి పోసేసుకున్నాను అనుకున్నావా? భయపెట్టాలని అనుకుంటున్నారు కదా మమ్మల్ని మీరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకుల్ని FIRలు పెట్టి భయపెట్టాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు. అంతేగా? అంతేనా గురువు గారు? అవును, నీ అంతే. మీ కేసులకు దీస్ ఆర్ ఆల్ ఫాల్స్ కేసెస్. ఏంటి బాబు అన్న ఇంకోసారి? నేను వెళ్తుంటే నన్ను మధ్యలో ఆపి మీ విధులకు నేను అడ్డం వచ్చానని చెప్పేసి చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే. నా మీద కేసు రిజిస్టర్ చేశారు. నా మీద, ఆడికి అలాగే అవ్వలేరా మీదను వినోద్ అని విద్యార్థి నాయకుడి మీద. చెప్పరా నీ వల్లే. ఏంట్రా ఇది? నేనొక సన్నాసిని, నా వెనక 30 మంది సన్నాసులు. మీరు ఎందుకు దెంగి తినడానికి వచ్చారని చెప్పి నేను అడుగుతున్నాను. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.